ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే మ్యారేజ్ చేసుకోవాలంటేనే చాలా మంది భయపడుతున్నారు, ముందుకు రావట్లేదు. ఎందుకంటారు సార్? అంటే ఏ ఏజ్‌లో మ్యారేజ్ చేసుకోవాలి? ఎందుకు ఇంత లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి? ఎందుకు భయపడుతున్నారు? భయపడుతున్నారంటే ఇక్కడ మ్యారేజ్ సిస్టమ్ అనేటటువంటిది ప్రమాదంలో పడిపోయిందండి. హ్మ్. ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ పూర్తిగా ప్రమాదంలో పడిపోయింది. ఇది ఒక చాప కింద నీరులాగా హ్మ్. అందరికీ డ్యామేజ్ అవుతోంది. అంటే ఓకే. అందరినీ డ్యామేజ్ చేస్తుంది. హ్మ్. ఎవరు దీని గురించి ఆలోచించట్లే. అవును. ప్రజలు ఎవరికి అంటే మ్యారేజ్ అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, పెద్ద ఖర్చు పెడుతున్నారు, హ్మ్. అవును. తిండికొచ్చి వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఒకప్పుడు పెళ్ళి అంటే ఒక 5 రోజులు సందడి ఉండేది. అవును. ఇంట్లో 5 రోజులు సందడి ఉండేది. హ్మ్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. హ్మ్. లేడీస్కు ఆలోచించే అవకాశం లేని పరిస్థితి ఉండేది. అవును. వాళ్ళు కట్టుబడి ఉండేవాళ్ళు. హ్మ్. ఇలాంటి పరిస్థితి నుంచి లేడీ ఇండివిజువల్ స్టేజ్కి వచ్చేసింది. అవును. ఒక ఉమెన్ ఇండివిజువల్ స్టేజ్కి వచ్చింది. హ్మ్. తర్వాత అత్త పెట్టే కష్టాలు, అంటే అత్తవారింట్లో ఈమె కష్టాలు పడుతోందని హ్మ్. ఒక అంటే మైండ్లో ఒక సెటప్ పెట్టారు. అవును. అత్తిల్లు అంటే వేరే, హ్మ్. అమ్మగారిల్లు అంటే వేరే నువ్వు ఇక్కడ అనేటటువంటి ఉన్నట్టు అక్కడ మైండ్లో ఉండకూడదు. ఉండకూడదు అనేటటువంటిది మైండ్లో సెట్ చేస్తున్నారు. అవును. ముఖ్యంగా డైవర్సు కారణాలు, డైవర్సు తీసుకోవడానికి కారణాలు తల్లిదండ్రులే అనేది నా ఉద్దేశం. హ్మ్. వాళ్ళ కన్సెంట్తోనే జరుగుతుంది అది. అవును. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆడపిల్లని పెంచేటప్పుడు నువ్వు ఇక్కడ ఎలా ఉండొచ్చో అక్కడ కూడా ఉండొచ్చు. అది నీ మీద డిపెండ్ అయ్యి ఉంటది అని చెప్పడం వేరు. నువ్వు ఇక్కడ ఉన్నట్టు ఖచ్చితంగా అక్కడ ఉండదు. నువ్వు ఇది ఇట్లానే ఉండాలి అని చెప్పడం వేరు. ఎందుకంటే వాళ్ళ గురించి ముందే నెగెటివ్ థాట్స్ నింపేస్తున్నారు నింపేస్తున్నారు. ఆడపిల్లలో. నెగెటివ్ థాట్స్ ఏవైతే నింపుతారో అక్కడికెళ్ళినా వాళ్ళు ఎంత బాగా చూసుకున్నా కూడా ఆమె నెగెటివ్‌గానే థింక్ థింక్ చేస్తది. చేస్తుంది. అవును. అది సో హ్మ్. అదొకటి. రెండోది ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రైమ్, హ్మ్. ప్రజెంట్ సిచ్యుయేషన్‌లో జరుగుతున్నటువంటి క్రైమ్. అవును. క్రైమ్ వల్ల కూడా జనాలు భయపడుతున్నారు. హ్మ్. ఇక మెయిన్‌గా మనం ఆలోచిస్తే ఎవరినైనా ఒకరిని, హ్మ్. ఒక అబ్బాయిని తీసుకొని నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు అనే ప్రశ్న అడగండి. హ్మ్. ఆడి దగ్గర నుంచి సరైన సమాధానం రాదు. ఓహ్! అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు? ఒక హ్మ్. వ్యక్తి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడు? హ్మ్. పెళ్ళి అంటే ఏంటి? హ్మ్. ఇవి ఆలోచిస్తే ఖచ్చితంగా దాని మీద ఒక అండర్‌స్టాండింగ్ వస్తుంది. హ్మ్. దాని విలువ తెలుస్తుంది. హ్మ్. ఓకే. చాలామంది ఏంటంటే ఒక అబ్బాయిని పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావంటే నాకు తోడు కావాలనో, హ్మ్. లేదంటే వంట చేయాలనో, లేదంటే నేను బయటికి వెళ్ళినప్పుడు పిల్లల్ని చూసుకోవాలనో, ఇట్లా హ్మ్. ఏదో సంథింగ్ చెప్తారు. రేపు పిల్లలు ఓకే. కావాలనో, హ్మ్. లేదంటే నా వంశోద్ధారకులు కావాలనో, హ్మ్. ఇలాంటివన్నీ చెప్తారు. అంటే ఒక సరిగ్గా ఒక సమాధానం అనేటటువంటిది రాదు. ఓకే. పెళ్ళి అనేది ఇద్దరు మనుషుల కలయిక, ఇద్దరు మనుషులనే కాకుండా 2 మనస్తత్వాలు కలిసి ఉండాలి. అవును. వాళ్ళు ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుండాలి. హ్మ్. గొడవ పడినప్పుడు ఏంటంటే అక్కడి వరకే వాళ్ళిద్దరి మధ్యనే గొడవ ఉండాలి. ఆ తర్వాత థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే డెఫినెట్లీ థర్డ్ పర్సన్ మీద ఇద్దరు రివర్స్ అవుతారు. ఓకే. ఒకసారి బస్ స్టాండ్లో నేను వెళ్తున్నప్పుడు హ్మ్. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతున్నారు. నేను ఆయన్ని అడిగాను, ఏం సార్ ఏదైనా ప్రాబ్లం అంటే, ఆమె వెంటనే మీరెవరు, మీకెందుకు అన్నది. హ్మ్. ఇది మా ఇద్దరి మధ్య సమస్య, హ్మ్. మేము ఇంటికి వెళ్ళి తేల్చుకుంటాం లేదంటే. అంటే మీ ఇద్దరి సమస్య కాదనట్లేదమ్మా, మీ ఇద్దరి సమస్య మీ ఇంటిలో గొడవ పడుతున్నప్పుడు మాత్రమే ఉంటుంది. హ్మ్. ఇది సొసైటీలో మీరు గొడవ పడి ఎక్కువగా అరుస్తున్నప్పుడు మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. హ్మ్. అవును. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేసేటటువంటి రైట్ మీకు లేదు. హ్మ్. మీరు గొడవ పడండి, ఇంటి దగ్గర గొడవ పడండి కాదన్న. ఇక్కడ కొంతవరకు ఇక్కడ ఉన్నటువంటి సమూహంలో అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, మీ పరువు పోతుంది. హ్మ్. అదేదో ఇంటికి పోయి గొడవ పడతారన్నారు, ఇంటికి పోయి గొడవ పడండి, హ్మ్. నేను కాదనట్లేదు అని చెప్పి చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే అక్కడ అది పెద్దగా ఇష్యూ అవ్వలేదు, వెళ్ళిపోయారు. ఓకే. అప్పటి నుంచి ఏమనిపిస్తుంది, ఇప్పుడు నేను నిజంగా ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నా కూడా హెల్ప్ చేస్తే ఏమవుతుందో, వాళ్ళని అడిగితే ఏమవుతుందో అని సైలెంట్ అవుతారు. అవును. చాలా మంది అలాగే ఊరుకుంటున్నారు. అలా ఇప్పుడు ఊరుకుంటారు. ఇద్దరు ఎవరైనా గొడవ పడుతుంటే వెళ్లి ఆపకుండా అంటే మళ్ళీ వాళ్ళిద్దరు నా మీదకొస్తారేమో అనేదే ఎక్కువైపోయింది జనాల్లో. ఎక్కువైపోతుంది, జనాల్లో ఎక్కువైపోతుంది. హ్మ్. ఇట్లా అంటే పెళ్ళి అంటే ఒక ఆలోచన లేకుండా, హ్మ్. పెళ్ళి అంటే ఒక అర్థం లేకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. రెండోది,
పెళ్లి చేసుకోవాలి అంటే సెటిల్ అవ్వాలి అనేటటువంటి ఆలోచనను మొదటి నుంచి అందరూ చెప్తున్నారు. పెళ్లి అంటేనే నువ్వు సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలి, అనేటటువంటి నువ్వు ఇల్లు కట్టుకున్న తర్వాతే చేసుకోవాలి, నీకు ఈ జాబ్ వస్తేనే చేసుకోవాలి, ఇలాంటివన్నీ. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అదే ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే అబ్బాయి ఆలోచించేవాడు, ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు, అబ్బాయి మాత్రమే ఆలోచించేవాడు. ఇక సంతానం మొత్తం అంటే సంసారాన్ని మొత్తం ఇతనే హ్యాండిల్ చేసేవాడు. అది జరుగుతూ ఉండేది, అది వేరే విషయం. ఇప్పుడు ఏమైందంటే ఇద్దరు అదే ఆలోచిస్తున్నారు. తర్వాత అమ్మాయిల విషయానికి వస్తే కండిషన్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు పెళ్లి చేసుకునే ముందు దాదాపుగా చాలా మంది సేల్ లీడ్ కూడా చూస్తున్నారు. నాకు ప్రాపర్టీ ఉందంటే సేల్ లీడ్ నిజంగానే వీళ్ళకి ప్రాపర్టీ ఉందా లేదా, సేల్ లీడ్ని ఇది లీగల్ ఒపీనియన్ తీసుకొని తర్వాత పెళ్లి చేసుకునేటటువంటి స్టేజ్లు కూడా ఉన్నాయి. అంటే అక్కడే వాళ్ళిద్దరికి మధ్య అండర్స్టాండింగ్ కుదరట్లేదు. అలాంటివి వచ్చినప్పుడు హ్యాపీగా ఇది ఇప్పుడు కాకపోతే ఎప్పుడోసారి మనస్తత్వాలు వస్తాయని చెప్పేసి హ్యాపీగా విడిపోవడం మేలు, అప్పటికే దాన్ని క్లోజ్ చేసుకోవడం మేలు. ఇద్దరి మధ్య నమ్మకం ఉండి ముందుకెళ్తేనే. ఎంత నమ్మకం ఉండి ముందుకెళ్ళి ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నటువంటి ప్రేమ వివాహాలు కూడా దెబ్బతింటున్నాయి. ముందు అవే కోర్టుకు వస్తున్నాయి, ప్రేమ వివాహాలే కోర్టుకు వస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే విలువలు తగ్గిపోయాయి. విలువలు అనేటటువంటి దానికి ఎవరు దాని వైపు చూడట్లేదు, దాన్ని ఆలోచించట్లేదు. సామాజిక విలువలు, నైతిక విలువలు, వైవాహిక విలువలు, దాంపత్య విలువలు ఇలాంటివన్నీ ఆలోచించట్లేదు ఎవరు. ఓకే సార్, అంటే నిజంగా అడుగుతున్నాను, అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి సార్? పెళ్ళి ఎందుకు చేసుకోవాలి అంటే ఫస్ట్ పెళ్లి సిస్టమ్ అనేటటువంటిది ఎందుకు వచ్చింది అనేది వస్తే, మనం ఆదిమ మానవులు వాళ్ళకు పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు, ఒక గ్రూప్లో ఉండేవాళ్ళు. గ్రూప్లో మామూలుగా ఈ జంతువులు ఏ విధంగా అయితే ఒక ఆడ జంతువు ఉంటే అన్ని జంతువులు ఏ విధంగా చేస్తే ఆ విధంగా వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళు ఒక చోటు నుంచి ఒక చోటికి మారుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఆదిమ జాతి అనేటటువంటి వాళ్ళు సంచార జాతి, ఒక చోటు ఉండేవాళ్ళు కాదు, ఇంకో చోటికి అట్లా వెళ్తుండే. తర్వాత రాను ఏమైందంటే ఇలా దూరం వెళ్లకుండా వాళ్ళకు అగ్రికల్చర్ సిస్టమ్ అనేది అగ్రికల్చర్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ సిస్టమ్ స్టార్ట్ చేసిందే స్త్రీ. మగవాడు వేటకి వెళ్ళేవాడు, స్త్రీ ఇంటి దగ్గర ఉంది మొక్కలు నాటుకునేది. ఆ మొక్కలు నాటినప్పుడు మొక్క పెరిగి దాని ఫలాలు వచ్చినంత వరకు అక్కడే ఉండాలి. అలాగా ఒక చోట జీవించడం అనేటటువంటిది మొదలైంది. ఒక చోట జీవించడం మొదలైన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవడం, అంటే ఈ ఇల్లు నాది, ఈ ఫ్యామిలీ నాది, ఈ ఫ్యామిలీని డెవలప్ చేయాలి అనేటటువంటి దాంతో ఒక వివాహ వ్యవస్థ మొదలైంది. వివాహం అనేటటువంటిది ఒక వంశాన్ని వృద్ధి చేయడానికి, ఒక వంశంలో ఒక విలువలను పెంచడానికి, వాళ్ళు సొసైటీలో అంటే మంచి కుటుంబం మంచి సామాజిక వ్యవస్థని ఇస్తుంది, మంచి సమాజం మంచి దేశాన్ని ఇస్తుంది. అంటే ఒక దేశం మంచిగా ఉండాలంటే, ఒక దేశం విలువలతో కూడినటువంటి దేశంగా ఉండాలంటే ఆ దేశ వ్యవస్థ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఒక కుటుంబం నుంచి మొదలవుతుంది. ఆ కుటుంబంలో ఒక వివాహ వ్యవస్థ నుంచి మొదలవుతుంది. ఆ వివాహ వ్యవస్థలో కొన్ని విలువలు ఉన్నాయి. ఇద్దరూ కలిసి జీవించాలి. వాళ్ళిద్దరి మధ్య మూడో వ్యక్తి వచ్చినా కూడా వాళ్ళిద్దరే అతనితో ఫైట్ చేయాలి. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరు సఫర్ అయినా ఇంకొకరు ఆ సఫర్ని అర్థం చేసుకోవాలి. ఇలా అండర్స్టాండింగ్ అనేటటువంటిది ఉండాలి. అపనమ్మకం, ముఖ్యంగా ఇద్దరి మధ్య ప్రేమ లేకపోయినా పర్వాలేదు కానీ నమ్మకం అనేది ఇద్దరి మధ్య ఉండాలి. ప్రేమ తక్కువైనా బతకొచ్చు, నమ్మకం లేకపోతే ప్రతిరోజు అది నరకం అవుతుంది. ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. సో అలాంటి సామాజిక విలువలు కొన్ని తెలుసుకొని పెళ్ళంటే దాని విలువ ఏంటి, దాన్ని తర్వాత ఏం చేయాలి, పెళ్లి కన్నా ముందు ఏంటి, పెళ్లి తర్వాత ఏంటి అనేటటువంటిది వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉండాలి. ఇదొక వ్యవస్థ, పెళ్ళి అనేటటువంటిది ఒక వ్యవస్థ. పెళ్ళి అనేటటువంటి దాని నుంచి కుటుంబ వ్యవస్థ మొదలవుతుంది. దానికి కొన్ని విలువలు ఉన్నాయి, ఆ విలువల్ని మనం కాపాడాలి. అది ఉండేది ఒక్క భారతదేశంలోనే పెళ్లి విలువలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోనే సామాజిక విలువలు ఎక్కువగా ఉన్నాయి. భారతదేశంలోనే నైతిక విలువలు ఎక్కువ ఉన్నాయి. భారతదేశంలోనే ఇతిహాసాలు ఉన్నాయి.
భారతదేశంలోనే భగవద్గీత ఉంది. అవును. భగవద్గీత ప్రతి దానికి సమాధానం ఇస్తుంది. అవును. ఇవన్నీ ప్రపంచ దేశాలు తెలుసుకొని, ఉమ్. భగవద్గీతను ప్రపంచ దేశాలు తెలుసుకొని వాళ్ళు ప్రజలకు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. ఉమ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ డెవలప్ అయింది భగవద్గీత నుంచి డెవలప్ అయింది. ఓకే. గ్రేట్ పర్సనాలిటీ మెంటర్, ప్రపంచంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ ఎవరంటే భగవద్గీత. శ్రీకృష్ణుడు. ఓకే. శ్రీకృష్ణుడికి మించినటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ మెంటర్ లేడు. అవును. నిజంగా ఆయన సూత్రాలు అర్థం చేసుకొని, ఒక్క మాటను అర్థం చేసుకొని మనం దాన్ని విని దాన్ని జీవితంలో అప్లై చేస్తే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఉమ్. వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు దాన్నే వేరే విధంగా ఓకే. ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనకు a+b² = a² + b² + 2ab ఉంది. అవును. దాన్ని చాలా చాలా ఫార్ములాస్లో ఎక్కడ పడితే అక్కడ మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఉమ్. అలాగే ఒక చిన్న సూత్రాన్ని తీసుకొని, ఒక చిన్న మంచి వాక్యాన్ని తీసుకొని, ఒక చిన్న గీతలో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొని వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ డెవలప్ చేసుకుంటున్నారు. ఓకే. మన ఇండియాలో లేనిది లేదండి. ఉమ్. మన భారతదేశంలో మనం పుట్టామంటే నిజంగా చాలా అదృష్టం అదృష్టం. చేసుకున్నాం. ఉమ్. అవును. ఈ వ్యవస్థలో ఉన్నామంటే మనం అదృష్టం చేసుకున్నటువంటి వాళ్ళు. ఉమ్. ఇలాంటి మంచి వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత, ఇలాంటి మంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా యువతలో ఉంది. ఉమ్. ఎందుకు యువతలో ఉందంటే యువకులే ఏమైనా చేయగలుగుతారు. అవును. స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, నాకు ఇనుప కండలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి ఒక 100 మంది యువకులు ఉమ్. తోడుస్తే, 100 మంది యువకులు నేను చెప్పినట్లు వింటే, ఉమ్. నిద్రావస్థలో ఉన్నటువంటి భారతదేశాన్ని నిద్రలేపి దీనికి చికిత్స చేస్తాను, అంటే ఈ సమాజానికి చికిత్స చేస్తా, ఉమ్. ఒక మంచి దేశాన్ని తయారు చేస్తా అంటే మన మొత్తం యువతలోనే ఉంది. ఆ యువత ఆలోచించి పెళ్లి వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని విలువలు తెలుసుకొని, ఉమ్. ఆ పెళ్లిని సక్సెస్ చేసుకొని, ఆ సంసార జీవితాన్ని సక్సెస్ చేసుకొని ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో ఇది పెళ్ళికి ఉన్నటువంటి ఇంపార్టెంట్. ఉమ్. సో ఇవన్నీ తెలియదు. పెళ్ళి అంటే ఏదో చేసుకుంటున్నాం, ఉమ్. ఎవరో ఆ అమ్మాయిని హడావిడి చూస్తున్నారు, చేస్తున్నాము, హడావిడి అయిపోయింది. చేస్తున్నాం, అయిపోయింది. అంతే. ఇలా అయిపోయింది. ₹1,00,00,000 ఖర్చు పెట్టి, 5 కోట్లు ఖర్చు పెట్టి 5 రోజులు కూడా ఉండనటువంటి ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. అవును. అంతెందుకు, నేనే ఒక ఫ్యామిలీని సెట్ చేశాను. చివరికి వాళ్ళిద్దరి మధ్య గొడవలు లేకుండా చేసి ఉమ్. ఏదో చేశాం కానీ వాళ్ళు రోజు గొడవ పడుతూనే కంటిన్యూ చేస్తున్నారు. ఓ, 5 ఎంతో కోట్లు కాలం నిలవదు ఇంకా. నిలబడకపోవచ్చు, ఉమ్. చెప్పలేం. నిలబడకపోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ అయిపోయి, ఉమ్. అంటే గొడవలు ఎందుకు రోజు అని చెప్పేసి గొడవలతో ఫ్రస్ట్రేషన్ అయిపోయి అన్నిటికీ కమిట్ అయిపోయి అన్నిటికీ రాజీ పడే వ్యవస్థ వాళ్ళిద్దరి మధ్య ఏర్పడవచ్చు. చెప్పలేం. అవును. రాజీ పడ్డం అనేది మొదలైతే ఉమ్. ఎవరైతే ఒక ఫైట్లో, ఉమ్. అంటే ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఎవరైతే ముందు ఆలోచించి, ముందు ఎవరైతే రాజీకి వచ్చి, ముందు ఎవరైతే క్షమాపణ చెప్పి, ముందు ఎవరైతే దాన్ని ఆపాలనేటటువంటి ఆలోచనలో ఉంటాడో ప్రపంచంలో వాడే గొప్పవాడు. ఓకే. సారీ చెప్పడం అనేటటువంటిది చాలా చాలా గొప్పతనం. ఉమ్. నన్ను క్షమించు అనేటటువంటిది చాలా గొప్పతనం. అలాంటి గొప్పతనం ఉన్నటువంటి వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఓకే. కానీ ఈ రోజులలో చూసుకుంటే ఆ సారీ చెప్తున్నారని కూడా అలసుగా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలుసుగా తీసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నా, వాడు అలుసుగా తీసుకున్నా వీడు ఫీల్ అవ్వకూడదు. ఓకే. సపోజ్ ఒకప్పుడు నేను క్లాసులు చెప్పేటప్పుడు ఏం చెప్పేవాడిని అంటే, ఎవరైనా తుంటరి ప్రశ్న వేసేవాళ్ళు, ఉమ్. అన్నెసెసరీ డౌట్ అడిగేవాడు, ఓకే. దాని మీద చర్చ దిగేవాడు. ఉమ్. అప్పుడు నేను ఒక విషయం చెప్పేవాడిని, నీతో చర్చలో కొనసాగడం నాకు ఇష్టం లేదు. ఉమ్. ఇద్దరు చర్చించినప్పుడు, ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఇష్యూస్ ముందు వస్తాయి. పర్సనల్ ఇష్యూస్లో ఇద్దరి మధ్య పెరిగిపోయి ఇద్దరికి శత్రుత్వం పెరుగుతుంది. నీతో నాకు మంచి రిలేషన్షిప్ ఇంపార్టెంట్, నేను డిస్కషన్లో గెలవడం ఇంపార్టెంట్ కాదని చెప్పి. ఓకే. ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగేటప్పుడు ఆ డిస్కషన్లో ఎవరు గెలిచారనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ నిలబడిందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో అన్ని సంబంధాల కన్నా మానవ సంబంధం అనేది చాలా గొప్పది. హ్యూమన్ రిలేషన్స్ని మనం నిలబెట్టుకోవాలి. బురద నీరైనా
అగ్నిని ఆర్పడానికి ఉపయోగపడుతుంది. ఉమ్, మన జీవితంలో ఎదురైన ఎంత చెడ్డవాడైనా ఎప్పుడో ఒకసారి మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది. అవును. వాడు చెడ్డవాడు అని చెప్పేసి వదిలేయడానికి లేదు. అవును. ప్రపంచంలో చెడ్డవాడు మంచివాడు లేడండి. ఉమ్, నేను చెప్పేది ఏంటంటే ఒక విషయం, మంచి పరిస్థితులు చెడు పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. ఉమ్, మంచివాడు చెడ్డవాడు లేడు. పరిస్థితులను బట్టి మనిషి మంచివాడా చెడ్డవాడా అవుతాడు, కానీ ఉమ్, మనిషి ఒరిజినల్గా మంచి చెడ్డ లేదు. మనిషి ఓకే. పరిస్థితులు అలా తయారు చేస్తుంది.